తెనాలిలోని కవిరాజా పార్క్ లో గల సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్లో విశ్రాంత ఏటీఓ ట్రెజరర్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ వల్లూరి సుబ్రహ్మణ్యం అభినందన సభ జరిగింది. ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలకు ఆయన అందించిన సేవలను పలువురు ప్రముఖులు కొనియాడారు. తెనాలి ట్రెజరర్స్ మరియు అకౌంట్ డిపార్ట్మెంట్లో ఏటీఓగా పనిచేసిన వల్లూరు సుబ్రహ్మణ్యంను స్థానిక కవిరాజా పార్క్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సుప్రసిద్ధ సినీ రచయిత డాక్టర్ సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలకు అందించిన సేవలను కొనియాడారు. చిన్న ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించి ఏటీఓగా ఉద్యోగ విరమణ చేసిన ఆయన విశ్రాంతి జీవితాన్ని ఆనందంగా గడపాలని కోరారు. కార్యక్రమానికి సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వర స్వాగతం పలుకగా అరసం జిల్లా అధ్యక్షుడు చెరుకుమల్లి సింగారావు అధ్యక్షత వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గరికపాటి సుబ్బారావు, ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ తెనాలి యూనిట్ కార్యదర్శి బేతాళ కృష్ణమోహన్, కన్నిగంటి గోపయ్య, విష్ణుశెట్టి మాధవరావు, ఏ శ్రీనివాసరావు తదితరులు పాల్గొని వల్లూరు సుబ్రహ్మణ్యం దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు, ఆత్మీయులు పాల్గొన్నారు. వాళ్ళు చేసేటువంటి తప్పుల్ని వాళ్ళ వల్ల ప్రజలకు జరిగినటువంటి సమాజానికి జరిగినటువంటి ఉపయోగాన్ని రెండింటినీ బేరీజు వేసుకుంటే ఉపయోగమే ఎక్కువ ఉంటుంది. వాళ్ళ సాగాలే ఎక్కువ ఉంటాయి. అందుకని వాళ్ళు చేసే తప్పుని నేను సమర్థించండి. అసలు ఒక్క తప్పు కూడా చేయకుండా, అసలు వంశం జోలికి వెళ్లకుండా, అవినీతి జోలికి వెళ్లకుండా కేవలం జీతం మీద మాత్రమే బతికినటువంటి ప్రభుత్వోద్యోగులు ఎవరన్నా ఉన్నారు అంటే మాత్రం ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కాలం వాళ్ళ గురించి ప్రపంచానికి చెప్పాలి, 10 మందికి చెప్పాలి, వాళ్ళ పిల్లలకి చెప్పాలి. అదిగో ఆయన చూసావా, ఆయన ఆలోచనగా తీసుకో, ఆయన బ్రతుకున్నారు చెప్పదు. పేరెంట్స్ ఏం చేసుకుంటారు, నువ్వు చూసావా ఆయన 1000 కోట్లు సంపాదించారు, అలా ఉంటారు. ఎలా సంపాదించాలనేది అవసరం. నువ్వు ఏమైనా చేయకుండా 1000 కోట్లు సంపాదించా నమ్మకాలు సొసైటీ అనుకుంటున్నాను, ప్రపంచం అనుకుంటున్నారు. ఇలాంటి సమాజం బతుకుతాం, అది వేరే విషయం. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ బుక్స్ స్టార్ట్ చేస్తాను. దానికి మార్గదర్శనం పునాది ఉంది. అలా నేను ఏపీఎస్సి గ్రూప్ 2లో సెలెక్ట్ అయ్యి ఇప్పుడు నేను చేస్తున్న ఉద్యోగంలో రావడం అనేది. నేను ఉద్యోగ ప్రవేశం ప్రస్తావన స్టార్ట్ అయినది 1991 ఫిబ్రవరి. ఆ టైంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా ఫస్ట్ నేను పదవులు నిర్వహించి చివరిలో రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చేపాటికే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ జిల్లా అధికారిగా డిప్యూటీ డైరెక్టర్గా నేను పదవి విరమణ చేశాను. ఈ యొక్క 34 సంవత్సరాల ప్రయాణ కాలంలో ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్ట నష్టాలు, పిల్లల చదువులు, ఉన్నతమైన స్థాయి, సమాజం, గౌరవం, బౌద్ధ, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ మనం ఏ విధంగా ప్రవర్తించాలి, ఆ ప్రవర్తన విధానం అందరూ మెచ్చే విధంగా ఉందా లేదా అనే గడవడంతో నడుచుకుంటూ ఈ రోజు వరకు మీ యొక్క మనల్ని పొందుతూ మీతో సత్కారం చేయించుకున్నందుకు చాలా ఆనందంగా, నా మిత్రుల సమక్షంలో ఇంకా జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నాటక రంగం, సినిమా రంగం, రాజకీయ రంగం, ఉద్యోగులు ఎంతోమంది మహనీయులు మన గడ్డ మీద జన్మించారు. అటువంటి మంచి మానవతావాది, నిస్వార్థ నిర్మాణ ప్రజాసేవకుడు మన వెంటనే మరి మొన్న కొన్ని వందల వేల మందిలో విజయవాడలో పెద్ద అభినందన జరిగింది. మన ఆత్మీయ మిత్రులు